హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. చంద్రబాబు నాయుడు గారు బెంగళూరు వెళ్ళారు రహస్యంగా అని చెప్పేసి మనం కూడా ఒక టాపిక్ చేసాము, వార్తలు కూడా వచ్చాయి సార్. అయితే ఎందుకు వెళ్ళారు అన్న దానిపైన ఇప్పటికీ క్లారిటీ అయితే లేదు. కాకపోతే ఒక వర్షన్ బయటకు వచ్చింది సార్. అదంటే డీకే శివకుమార్ గారు చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి మధ్య ఒక ఒప్పందాన్ని కుదుర్చారు. ఈ ఒప్పందం కారణంగానే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు కూడా వైసీపీ నేతలు ఎవరిపైన యాక్షన్ తీసుకోవట్లేదు అంటున్నారు. సో ఈ వార్తలు నిజముందా? మరి ఎటువంటి ఒప్పందం వీళ్ళిద్దరి మధ్య కుదిర్చారు, మీరేం చెప్తారు? ఈ వార్త అయితే బయటకు వచ్చింది. అంటే చంద్రబాబు జగన్ మధ్య డీకే శివకుమార్ మధ్య వర్తిత్వం వహించి ఒక ఒప్పందాన్ని కుదిర్చారు తాత్కాలికంగా. అదేంటంటే జగన్ జోలికి చంద్రబాబు వెళ్ళడు, చంద్రబాబు జోలికి జగన్ రాడు. అంటే ఈ ప్రభుత్వం హామీలు అమలు చేయకపోయినా ఇంకోటి ఇబ్బందులు పెడుతున్న పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్మించడం అవేమి జగన్ చేయడు. అట్లాగే జగన్కి సంబంధించిన వైసీపీ ముఖ్య నాయకుల మీద కానీ జగన్ మీద కానీ సీరియస్ యాక్షన్కి చంద్రబాబు వెళ్ళాడు. ఇది కండిషన్ అని చెప్తున్నారు. గతంలో కూడా కేసీఆర్కి చంద్రబాబు మధ్య కూడా ఇలాంటి ఒప్పందమే జరిగి అప్పట్లో కేసీఆర్ బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు చంద్రబాబుని జైలుకి పంపించకుండా ఇవన్నీ మాట్లాడినాడు. తర్వాత కేసీఆర్ సైలెంట్ అయిపోయాడు మన ఓటుకు నోటు కేసులో. ఆ తర్వాత ఆ ఒప్పందంలో భాగంగా చంద్రబాబు హైదరాబాదు రాజధానిగా 10 ఏళ్ళు ఉన్నప్పటికి కూడా ఆయన హుటాహుటిన వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగులని వెళ్ళి ఇబ్బందులు పెట్టాడు. ఇక్కడ నుంచి ఉద్యోగులంతా పోవాల్సి వచ్చింది. సో ఇటువంటి ఒప్పందమే ఇప్పుడు జగన్ చంద్రబాబు మధ్య కూడా జరిగింది అని అనుకుంటున్నారు. యాక్చువల్గా తెలుగుదేశం వాళ్ళే ఒపీనియన్తో ఉన్నారు. అసలు ఎందుకు షాక్ అవుతున్నారు తెలుగుదేశం వాళ్ళు? చంద్రబాబుకి చేత కావట్లేదా, లేకపోతే ఏదైనా కారణం ఉందా అన్నది తెలుగుదేశం వాళ్ళలోనే డౌట్లు ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు ఇప్పటికే చర్య తీసుకోవాలి. మొన్న తెలుగుదేశం మీడియాలో కూడా ఇలాంటి ఒక కథనం వచ్చింది. అదేంటంటే చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఏ అధికారి ఉన్నారో ఆ అధికారికి మళ్ళీ మంచి పోస్టే ఇస్తున్నారు, అధికారిని ఏ రకంగా ఇబ్బంది పెట్టట్లేదు. అప్పుడేమో చంద్రబాబును అతను చాలా ఇబ్బందులు పెట్టాడు అని అప్పుడు అంత ఆరోపణలు వచ్చాయి. అట్లా చాలామంది అధికారులు చంద్రబాబు లేకపోతే తెలుగుదేశం నాయకుల్ని ఇబ్బందులు పెట్టిన వాళ్ళందరూ వాళ్ళకి మంచి పోస్టులే ఇస్తున్నారు, వాళ్ళని ఏ రకంగా ఇబ్బంది పెట్టట్లేదని. కానీ వైసీపీ ఏమో 16 మంది సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లని మెమోలు జారీ చేసి రోజంతా కూర్చొని బొమ్మని చెప్తున్నారు ఆఫీస్కి వచ్చి, ఏం పని ఇవ్వకుండా అని కథనం వచ్చింది. సో ఓవరాల్గా తీసుకుంటే మనకి ఓపెన్గానే రాధాకృష్ణ కూడా 2-3 ఎడిటోరియల్లే రాస్తాడు ఆయన కొత్త పలుకులే. ఎందుకంటే చంద్రబాబు జగన్ మీద ఏం చర్యలు తీసుకోవట్లేదని ఆయన ఓపెన్గానే రాస్తాడు. సో అంటే ఓవరాల్గా తెలుగుదేశంలో అసంతృప్తి అయితే విపరీతంగా పెరుగుతుంది చంద్రబాబు మీద. ఎందుకు జగన్ మీద ఏమి చర్యలు తీసుకోవట్లేదు. జగన్ మీదే కాదు, ఇప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ అని ఎప్పటి నుంచో తెలుగుదేశం మీడియా రాసింది. పట్టుకుంటున్నారు, హైదరాబాద్కి ఒక టీం వచ్చింది, అక్కడికి ఒక టీం, ఏం అవ్వలేదు. ఇప్పటివరకు వల్లభనేని వంశీ గురించి వార్తలు లేవు. కొడాలి నాని ఈరోజు అరెస్టు రేపు అరెస్ట్ అన్నాడు. వాళ్ళకి ఎవరికి కూడా ఇంకా ముందస్తు బెయిల్ కూడా రాలేదు, అయినా వాళ్ళని ఎవరు అరెస్ట్ చేయలేదు. అట్లాగే చాలామంది మంగళగిరి టీడీపీ ఆఫీసు మీద దాడి కేసులో అందరినీ లేలప్పారెడ్డి దగ్గర నుంచి అందరిని అరెస్ట్ చేసేస్తారన్నారు, ఏమి జరగలేదు. మదనపల్లి రెవెన్యూ డివిజన్ ఆఫీసులో ఫైళ్ళ దగ్ధం కేసులో పెద్దిరెడ్డిని లోపలేసేస్తారన్నారు, ఇప్పటివరకు ఏమీ జరగలేదు. ఆ అధికారులను మాత్రమే జైలు వేశారు, వాళ్ళకి బెయిల్ వచ్చింది. సో అట్లాగే చాలా చోట్ల మొన్ననే టీటీడీ ఆఫీసులో కూడా అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో ఫైళ్ళు దగ్ధమైనాయి. అట్లాగే ధవళేశ్వరంలో ఫైళ్ళు దగ్ధమైనాయి. ఇట్లాగా అనేక చోట్ల ఫైళ్ళు దగ్ధమవుతున్నా ఏమీ చర్యలు తీసుకోవట్లేదు. వైసీపీ నాయకుల మీద చాలా కేసులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రోజా ఆడుదాము ఆంధ్రాలో విపరీతంగా ఆమె డబ్బులు తినిందని, తర్వాత తిరుమలలో అనేకం జరిగాయని ఏం జరగదు. ఓన్లీ ఏంటంటే నోటీసులు ఇస్తున్నారు వాళ్ళకి. నిన్న కూడా బొమ్మన కరుణాకర్ రెడ్డికి ధర్మారెడ్డికి నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇవ్వడం తో సరిపుచ్చుకుంటున్నారు తప్ప ఎవరి మీద సిఐడి కానీ దూసుకుపోవడం కానీ ఏసీబీ వాళ్ళు వెళ్ళడం కానీ ఇవేమీ జరగలేదు. బిగినింగ్లో కొంత డ్రామా నడిచింది, ఏదో చేయబోతున్నాం రెడ్ బుక్ అని, మళ్ళీ ఏమీ జరగలేదు. పోనీ జగన్ పెద్ద ఎత్తున ఉద్యమం చేశాడా, ఒక ఢిల్లీలో ఒక డ్రామా చేసి వచ్చాడు తప్ప ఇంకేమీ జగన్ పెద్ద ఎత్తున దీని చుట్టూ ఉద్యమం కూడా ఏం చేయట్లేదు. ఎందుకంటే జగన్ ఉండడమే ఆంధ్రలో తక్కువ ఉంటున్నాడు. సో
ఇప్పటికీ మనకు తెలిసిన సమాచారం ప్రకారం జగన్ 6 సార్లు బెంగళూరు వెళ్ళి కొద్ది రోజులు అక్కడ ఉండి వస్తున్నాడు. సో అప్పుడే అందరూ కూడా అన్నారు, ఎందుకు జగన్ మాటికి బెంగళూరు వెళ్తున్నాడు, ఎందుకంటే ఇప్పుడు డీకే శివకుమార్తో చర్చల కోసం అన్నిసార్లు బెంగళూరు వెళ్ళాలా, ఓపెన్గానే మళ్ళీ ఒక పక్క కాంగ్రెస్ను విమర్శిస్తున్నారు, ఇక బీజేపీతో చర్చలకి బెంగళూరుకి సంబంధం లేదు. సో మరి ఎందుకు బెంగళూరు వెళ్తున్నట్టు? సో ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా రహస్యంగా బెంగళూరు వెళ్ళి ప్రత్యేక ఫ్లైట్లో అక్కడ 2 అవర్స్ పైన ఉండి వచ్చాడనే వార్త గుప్పమంది దీన్ని వైసీపీనే రాసింది. సో ఇప్పుడు చంద్రబాబు ఎందుకు వెళ్ళాడు అనేది వాళ్ళు అఫీషియల్గా అసలు వెళ్ళాడని కూడా కన్ఫర్మ్ చేయట్లేదు. సో ఈ క్రమంలో ఇప్పుడు కొత్తగా ఒక వార్త ఏమొస్తుందంటే జగన్ చంద్రబాబు మధ్య ఒక ఒప్పందం కుదిరింది, అందుకనే చంద్రబాబు దూకుడిగా జగన్ మీదకి వెళ్ళట్లేదు, జగన్ కూడా దూకుడిగా చంద్రబాబు ప్రభుత్వం మీదకి వెళ్ళట్లేదు. సో వైసీపీ నాయకులను కూడా ఎవరికి వాళ్ళు సైలెంట్గా ఉండమని చెప్పాడు జగన్. వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఎక్కడ చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించడం కానీ అవి చేయట్లేదు. ఇక్కడ మనం చూస్తే కేటీఆర్, రేవంత్ రెడ్డి వీళ్ళు వచ్చిన 4 రోజుల్లోనే ఇక్కడ స్టార్ట్ చేసేసారు. కేసీఆర్ కూడా వీధుల్లోకి వచ్చి ఇది చేశాడు. జగన్ అటువంటివి ఏం చేయలేదు. వరదలు వచ్చాయి, అక్కడ హామీలు అమలు కాలేదు, అక్కడ అనేక క్రైమ్ ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి పెద్ద ఎత్తున. ఇప్పుడు మొన్న కూడా అచ్యుతాపురం సెజ్జుతో జరిగింది. ఇదే జగన్ పీరియడ్లో జరిగి ఉంటే తెలుగుదేశం పెద్ద ఎత్తున దీన్ని ఫోకస్ చేసేది. మనకు పాలిమర్స్ దీంట్లో ఎట్లా చేశారు చూసాం. కానీ వైసీపీ వాళ్ళు దాని మీద ఏం పెద్దగా ఏం చేయలేదు. ఒకరోజు జగన్ వెళ్ళొచ్చాడు, అయిపోయింది. సో జగన్ స్ట్రాంగ్గా చంద్రబాబు మీద పోరాటం చేయట్లేదు, చంద్రబాబు కూడా స్ట్రాంగ్గా వైసీపీ నాయకుల మీద కానీ జగన్ మీద కానీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. సో దీనికి ప్రధాన కారణం వీళ్ళిద్దరి మధ్య ఒక ఒప్పందం కుదిరింది అనే అంశం బయటకు వచ్చింది. దీనికి ఇంకొక వెర్షన్ కూడా చెప్తున్నారు, అదేంటంటే ఈవీఎంలని మ్యానిపులేట్ చేసి చంద్రబాబు వచ్చాడనే ఇది ఉంది, దాన్ని వైసీపీ ఎక్కువగా ఫోకస్ చేయకుండా ఉండాలనేది కూడా ఒప్పందంలో భాగం. అది ఆల్రెడీ ఏడీఆర్ అనే సంస్థ దీని మీద చెప్పింది కూడా, డేటా కూడా ఇచ్చింది. దాని మీద మొన్న కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా మాట్లాడాడు, వీవీప్యాట్లని 3 నెలల వరకు ధ్వంసం చేయకుండా ఉండాలి, కానీ వీళ్ళు 10 రోజులని చేశారు. ఇప్పుడు మీనాకి గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా పదవి కూడా ఇచ్చారు. ఇలాగా వస్తున్నాయి బయటికి. కానీ వైసీపీ అప్పుడప్పుడు ఒకరిద్దరు చెప్తున్నారు, సాక్షిలో రాస్తున్నారు తప్ప దాని మీద ఒక ఉద్యమ స్థాయిలో చేయట్లేదు. అంటే సుప్రీంకోర్టులో కేసులు వేయడం, మామూలుగా అయితే చంద్రబాబు రివర్స్లో ఉండుంటే ఇప్పటికీ సుప్రీంకోర్టు వరకు చేయడము, దీని మీద పెద్ద ఉద్యమం చేయడం ఇవన్నీ చేస్తుండేవాడు. ఎందుకు జగన్ పెద్ద ఎత్తున దీని మీద కూడా చేయట్లేదు, ఓపెన్గా దాని మీద విచారణ జరిపించాలని ఇంకోటి చేయట్లేదు. సో ఇది ఎక్కడో తిరకాసు కనిపిస్తూ ఉంది. తెలుగుదేశం వాళ్ళని కలిస్తేనే చాలామంది ఇదే అసంతృప్తిగా ఉన్నారు, చంద్రబాబు ఏమి చర్యలు తీసుకోవట్లేదు సార్, ఏమి లేదని. అంటే తెలుగుదేశం అధినాయకుడి మీద అసంతృప్తి అనేది కనిపిస్తుంది. అట్లాగే కింది స్థాయిలో ఎమ్మెల్యేల పనితీరు మీద కూడా తెలుగుదేశం మీడియాలోనే ఓపెన్గా వస్తున్నాయి. సో ఇన్ని జరుగుతున్నా జగన్ దీన్ని పెద్ద ఎత్తున తీసుకొని ఉద్యమ స్థాయిలో చేయడం లేదు. సో ఈ ఇద్దరి వైపు నుంచి ఏదో సంథింగ్ ఈజ్ దేర్ అన్న ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. మరి చంద్రబాబుని మోడీ ఏమన్నా కంట్రోల్ చేస్తున్నాడా, జగన్ కూడా మోడీ కంట్రోల్ చేస్తున్నాడా తెలీదు. లేదా వీళ్ళిద్దరి మధ్య డీకే శివకుమార్ ఒప్పందం ఏమైనా కుదిర్చాడా, మరి ఇంకేమి ఒప్పందముల అంశాలు ఉన్నాయి అనేది చంద్రబాబు ఈ ఒప్పందానికి అసలు ఒప్పుకోవాల్సిన అవసరం జగన్ కంటే ఒప్పందంలో వెళ్ళాల్సిన అవసరం జగన్కు ఉంది. చంద్రబాబుకి ఏముంది అంటే చంద్రబాబు తన హామీలు ఇవన్నీ నెరవేర్చట్లేదు కాబట్టి ప్రజా ఉద్యమం వస్తే ఇబ్బంది అని చంద్రబాబు ఆలోచించే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయనకి రేపొద్దున ఇబ్బందులు ఎక్కువ అవుతాయి, వీళ్ళ మీద కొంత చర్యలు తీసుకొని అరెస్టులు మొదలు పెడితే వాళ్ళు కూడా అగ్రెసివ్ మోడ్లోకి వచ్చి జగన్ కూడా, ఎందుకంటే తనకు కూడా 40% ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి ప్రజల్ని కదిలిస్తే చంద్రబాబుకి ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాలంటీర్లు అల్టిమేటివ్ ఇచ్చారు, 31వ తేదీ నుంచి మేము నివేదన కార్యక్రమం ఏదో మొదలు పెడతాం, నిరసన మొదలు పెడతామని. దాన్ని నిజానికి వైసీపీ వాళ్ళు గట్టిగా తీసుకుంటే వాళ్ళందరినీ కదిలించవచ్చు, పెద్ద ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా చేయొచ్చు. కానీ వాళ్ళేమీ ముందుకు రావట్లా. సో జగను గట్టిగా పోరాటలేదు, చంద్రబాబు కూడా గట్టిగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు